హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చెంటక్క కబుర్లో ఒక కొత్త వెరైటీ చెంటక్క చేస్తుందా చెంటక్క ఈరోజు చెంటక్కతో చేయించుదాం. అంత లేదండి, లతనే చేస్తుంది. అయితే లత ఏం చేద్దాం అనుకుంటున్నాం? మూంగ్ దాల్ లడ్డు. మూంగ్ దాల్తో అంటే నాకు ఎక్కువగా దోశ అవి ఇష్టం. లడ్డు కూడా చేసుకోవచ్చు, కానీ పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే మెయిన్ ఏంటంటే ఒంట్లో ఉన్న చలవ అంటే వేడి తీసేసి చలవిస్తుంది అనమాట. అదే కదా. ఓకే, అయితే ఆ మూంగ్ దాల్ లడ్డు ఎలా చేయాలి, దానికి ఏమేమి కావాలి చూద్దామా? చూద్దాం. లత, మూంగ్ దాల్ లడ్డు దానికి కావాల్సినవి ఏమేమిటి? పెసరపప్పు, ఓకే, పంచదార పొడి, ఏంటి యాలక్కాయలు అంటే ఇందులో మిక్సీ కొట్టేసుకున్నాం ఆల్రెడీ. అందులో కొట్టి తెలియాలని యాలక్కాయలు పెట్టావు. పెసరపప్పు కూడా దోరగా వేయించుకొని పౌడర్ చేసేసుకున్నాం. ఓహో, ముందే చేసి పెట్టేసుకున్నాము. అంటే ఆయిల్ గానీ ఏమీ లేకుండా డైరెక్ట్ వేయించటమే. వేయించి మిక్సీ పట్టుకున్నాం. ఓకే, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. ఓకే, దీనికి ఏమన్నా కొలతలు కావాలా లత? 1 కప్పు మూంగ్ దాల్ అయితే పంచదార కూడా 1 కప్పు. ఓహో, అంతే. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, మనం తినాలి. మనం సరిపడా మనం లడ్డు చుట్టుకునేంత వరకు. డ్రై ఫ్రూట్స్ మాత్రం మనం ఎంతైతే తినాలనుకుంటాం అంతే కదా. మరీ పంటికి ఎక్కువ తగిలినా బాగోదు. అయితే అదేమన్నా జల్లెడ పట్టుకున్నావా? జల్లెడ పట్టాను. ఈ 2 పౌడర్లు చేసి జల్లెడ పట్టాను. ఇది పంచదార పౌడర్, అది జల్లెడ పట్టుకోవాలి. సరే, అయితే మరి ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి చూద్దామా? కడాయి పెట్టుకున్నావు, నెయ్యి కూడా వేసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తావు? వేడెక్కింది నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. కొంచెం నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేడెక్కింది లత. ఇది మూంగ్ దాల్ పౌడర్ వేసుకోవాలి. ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకొని పంచదార పౌడర్ కూడా వేసేసుకో. కప్పు ఇది బాగా కలుపుకొని దగ్గర అవ్వాలి. కొంచెం నెయ్యి, ఇక ఇంకా కొంచెం నెయ్యి పోసుకోవాలి లక్ష్మి. ఉండ కట్టడానికి వీలైనంత వరకు పోసుకుంటూ ఉండాలి నెయ్యి మధ్య మధ్యలో. అంటే కొంచెం ఏగాలి అంతే. తర్వాత ఆపేసుకోవటమే. చల్లారింది. ఇక డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం దీంట్లోనే. ఇదంతా బాగా కలిపేసి లడ్డూలు చుట్టుకోవడం. లత, హాయ్ చెంటక్క, లడ్డు రెడీ. నేనే చేసా ఈ లడ్డు. చేసేవంట మూంగ్ దాల్ లడ్డు చేసి చెప్పు చెంటక్క. ఏదో బెల్లం పెచ్చా ఒప్పుకోవట్లేదండి, బెల్లం పెద్దామన్నా కూడా. జమునాకి ఇది అసలే తీపి పిచ్చిదాన్ని. ఎంత బందాలిసినా కూడా తింటాను. కరకరలాడుతుంది. ఆ పప్పులు కూడా ఎక్కువ వేసావు. ఏది బాదం పప్పు. బాదం పప్పు కూడా బాగా తగులుతుంది. అందులో కొంచెం బరగ్గా ఉండి కూడా చాలా బాగుంది అనమాట. ఎందుకంటే మెత్తగా ఉంటే ఉండ చుట్టూ పోదు కదా. నోట్లో అయితే ఏం ఉండ చుట్టూ పోవట్లేదు. కానీ చాలా అంటే చాలా బాగుంది లత. అసలు అవతల ఒక ఆవిడేమో హెల్దీ అని చంపుతుంది, నువ్వేమో చిటికేసి చిటికలో అని చూపిస్తావు. అసలు మీ ఇద్దరితో ఏముంది, నాది కదా. ఏమండి, నేను ఎన్ని వీళ్ళు చేసిన చెత్త చెదారం అంతా తినాల్సి వస్తుంది. ఉంటేనేమో కామెడీ చేస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. అటేమో జమున నిజంగా చాలా హెల్దీ ఫుడ్ చేస్తుంటే, ఇటేమో తను చిటికలో అన్నట్టుగా నిజంగానే చాలా చాలా చిటిక్కుని అయిపోయింది. 5 నిమిషాలు అయిపోయింది కదా. అన్ని దగ్గర పెట్టుకున్నాను. ఒక లడ్డు కట్టడం ఒక్కటే
ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, లతాకు కామెంట్ పెట్టండి, నాకు సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్ బాయ్.